హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కనుక మా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది అయితే వచ్చేస్తుంది. ఇక్కడైతే నేను 2 రోజుల వీడియోస్ అయితే కలిపేసి అయితే పెడుతున్నాను. 2 రోజులు నేను ఫుల్ మార్నింగ్ నుంచి నైట్ వరకు అలా వీడియో అయితే ఏం తీయడానికి వీలు అవ్వలేదన్నమాట. అందుకే నేను అక్కడక్కడ క్లిప్స్ అయితే తీస్తాను, అదే పెడుతున్నాను. ఇంకా ఈరోజు అయితే నేను క్యారెట్ ఫ్రై చేశాను అనమాట, రైస్ పెట్టేసి. తర్వాత ఇవి నేరేడు పళ్ళు చెప్పాను కదా మీకు, మాకు ఇక్కడ 100 రూపీస్కే కేజీ అలా అని పెద్దగా ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. కండ బాగా ఎక్కువగా ఉండిందనమాట. ఇంకా క్యారెట్ ఫ్రై చేసి రైస్లో కలిపేసి పెట్టాను అనమాట. స్నాక్స్కి ఏమో అల్ల నేరేడు పళ్ళు పెట్టేశాను అనమాట. ఇంకా దాని తర్వాత ఇంకా కొంచెం తీయలేదనమాట వీడియో. ఇంక ఇది ఆ నెక్స్ట్ డే అనమాట పిల్లలకి. ఈరోజు వచ్చేసి నేను అన్నము, పప్పు, వంకాయ పప్పు, తర్వాత స్నాక్స్కి ఏమో పప్పాయ పెట్టాను అనమాట. ఈరోజు నేను ఇంకా వంకాయ పప్పు ఎలా చేయాలనో కూడా మీతోటి కూడా రెసిపీ అయితే షేర్ చేసుకుంటాను. అలాగే మా పిల్లలకి ఇది ప్రాజెక్ట్ వర్క్ ఏదో ఇచ్చారనమాట, ఎన్విరాన్మెంటల్ డే గురించి, అంటే ఎర్త్ గురించి, పొల్యూషన్స్ దాని గురించి ఏదన్నా మంచిగా ఒక డ్రా చేసుకొని వస్తే అది కనుక వాళ్ళకు ఒకవేళ నచ్చితే వాళ్ళు స్కూల్ మ్యాగజైన్ ఉంటుంది కదా, మ్యాగజైన్లో వేస్తారనమాట. అయితే మా పాప వచ్చి అడిగితే నేను కొన్ని వీడియోస్ చూసి ఫొటోస్ చూసి అలా ఒకటి సెలెక్ట్ చేసుకొని నైట్ అంతా కూర్చొని అయితే నేను అదైతే డ్రా చేశాను. మీకు నచ్చిందా, ఎలా ఉందనేది అయితే కామెంట్ చేసి అయితే చెప్పడం మర్చిపోవద్దు. ఇక్కడ మీతో ఇంకా వంకాయ పప్పు అయితే ఎలా చేసుకోవాలో రెసిపీ అయితే షేర్ చేస్తాను. ఇంకా నేనైతే పొద్దున్నే చేశాను అనమాట, మా పిల్లల బాక్స్కి తినడానికి దానికి చేశాను. పప్పు అయితే చాలా ఇష్టంగా తింటారని అయితే వేడివేడిగా అన్నం పెట్టేశాను. తర్వాత పప్పు కడిగేసి వాటర్ వేసి అందులో కొద్దిగా పసుపు వేసి స్టవ్ మీద పెట్టేశాను అనమాట. మనం ఇవన్నీ కట్ చేసుకునే లోపు అది వేడైపోతుంది. తర్వాత వంకాయలు కట్ చేసుకోవడానికి చేదు రాకుండా ఉండడానికి ఒక గిన్నెలో నీళ్ళు వేసుకొని దాంట్లో సాల్ట్, పసుపు వేసి అందులో వంకాయలు పెద్ద పీసులుగా కట్ చేసి వేసాను అనమాట. చిన్నగా వేసానంటే పప్పులో ఉడికిపోయిన తర్వాత మనకు కనిపించవన్నమాట. అందుకని పెద్ద ముక్కలుగా కట్ చేస్తే కనిపిస్తాయి. ఇంక ఈ వంకాయలు నేను ఉల్లిగడ్డ, టమాటా ఇవన్నీ కట్ చేసుకునే లోపు మనకు పప్పు అనేది పొంగొచ్చేసింది అనమాట. దాంట్లోకి నేను ఉల్లిగడ్డ, టమాటా, తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయలు, పసుపు ఆల్రెడీ వేసాం కదా, తర్వాత నూనె, కారము, కొద్దిగా కరివేపాకు, ఇంతే అనమాట వేసేసి ఇంకా విజిల్కి పెట్టాలన్నమాట. మీకు ఎన్ని విజిల్స్కి పప్పు ఉడుకుతుందో అన్ని విజిల్స్ అనమాట. నాకైతే 5 విజిల్స్కి పప్పు ఉడికిపోతుంది కాబట్టి నేను 5 విజిల్స్కి పెట్టి దింపేశాను. తర్వాత మీకు ఒకవేళ అందులో లాస్ట్లో వాటర్ వేసుకోవాలంటే వేడి నీళ్ళు మాత్రమే పోసుకునండి, లేదంటే టేస్ట్ చేంజ్ అవుతుంది. అలాగే దీంట్లో పులుపుకి నేను నిమ్మరసం వాడాను. చింతపండు మేము చాలా అంటే చాలా తక్కువ, పప్పులో కూడా పులుపు కావాలనుకుంటే కొద్దిగా నిమ్మకాయ వాడతాను తప్పనిస్తే చింతపండు అయితే వాడాను. అలాగే తిరుగువాతలో వేసుకోవడానికి అంటే పోపులో ఎల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు. ఇంకా 5 విజిల్స్ వచ్చిన తర్వాత గాలంతా వెళ్ళిపోయిన తర్వాత చూస్తే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయిందనమాట. దీంతో పప్పు గుత్తి పెట్టి రామడం అలా ఏం అవసరం ఉండదన్నమాట. మంచిగా పప్పు అలానే గరిటెతో ఇలా కలిపితేనే మంచిగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. నేను ఇంకా పప్పు కుక్కరు నిండుగా అయిందని చెప్పేసి వేరే గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసేసుకున్నాను అనమాట. దాంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, తర్వాత లెమన్ జ్యూస్, అదే నిమ్మరసం మీకు పులుపుకు తగ్గట్టుగా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసి కన్సిస్టెన్సీ చూసుకోవాలి. ఎంత గట్టిగా కావాలి, కొంచెం లూజ్గా కావాలా, పలచగా కావాలన్నా, ఒకవేళ మీరు నీళ్ళు యాడ్ చేసుకోవాలంటే వేడి నీళ్ళు మాత్రమే యాడ్ చేసుకోనండి. నాకు ఇంత థిక్నెస్ అయితే సరిపోతుందని అనిపించింది కాబట్టి నేను వేడి నీళ్ళు అయితే యాడ్ చేయలేదు. ఇంకా ఒక సైడ్ చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ అయితే వేడవుతుంది. అందులోకి మనం ఎల్లిపాయలు వేసుకోవాలన్నమాట. దీంట్లో ఎల్లిపాయలు తిరుగువాతలో వేసిన ఎల్లిపాయలు అంటే చాలా బాగుంటాయి కాబట్టి ఎక్కువగా ఎల్లిపాయలు, అందులోకి జీలకర్ర, ఆవాలు, కొన్ని ఎండుమిరపకాయలు తుంచి వేసుకున్నాను అనమాట. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసేసి అదే చిటపటమన్న తర్వాత మనకు తర్వాత మనం పప్పు దాంట్లోకి వేసేసుకొని వెంటనే క్యాప్ పెట్టేసుకోవాలన్నమాట. క్యాప్ పెట్టేస్తే దాంట్లో తిరుగుతలో ఉన్న మంచి స్మెల్ అదంతా పప్పుకైతే మంచిగా పడుతుంది. అంతే,
మీకు కావాల్సిన కొత్తిమీర కావాలంటే వేసుకోవాలని అనిపిస్తే వేసుకోవచ్చు, కానీ ఇంతే అనమాట. సింపుల్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఈ రెసిపీ నచ్చిందా, మీరు ఒకవేళ ట్రై చేస్తే ఎలా వచ్చింది అనేది అయితే మాకు కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోవద్దు. ఇంకా దీని తర్వాత మా పిల్లలకి హడావిడిగా ఉండింది అనమాట. బాక్స్లో కట్టేసి వాళ్ళిద్దరికి జడలు వేసి పంపించేదానికి. అందుకని తర్వాత వీడియో అయితే షూట్ చేయలేదు. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నా రొటీన్ అనేది అయితే ఇలా స్టార్ట్ అయింది. ఇలా ఇంట్లో వర్క్ చేసుకునేటప్పుడు పొద్దున్నే ఫోన్ కాల్స్ మాట్లాడుతూ లేదా మంచిగా టీవీలో సాంగ్స్ పెట్టుకుంటాను అనమాట. మంచిగా సాంగ్స్ ఒక సైడ్ ప్లే అవుతూ ఉంటాయి, ఒక దాని తర్వాత ఒకటి వస్తుంటాయి. అది కూడా ఓల్డ్ సాంగ్స్ పెట్టుకుంటాను అనమాట. అవి ఇంకా ప్లే అవుతూ ఉంటాయి. ఇంకా నేను ఒక సైడ్ అంతా పని అంతా చేసుకుంటూ ఉంటాను అనమాట. లేకుంటే ఇలా ఫోన్ కాల్స్ మాట్లాడుతూ లేకుంటే పాటలు పెట్టుకొని వింటూ లేకుంటే ఫోన్ కాల్స్ మాట్లాడుతూ పని చేస్తే అసలు చేసినట్టు కూడా అనిపించదు అనమాట. ఎంత పని ఉన్నా సరే మంచిగా చిటికెలో చేసేయచ్చు అనమాట. అందుకే నేను ఎప్పుడైనా సరే ఫోన్ కాల్స్ వస్తే ఫోన్స్ మాట్లాడుతూ పని చేసుకుంటాను, లేదా టీవీలో సాంగ్స్ పెట్టుకొని వింటూ పని చేసుకుంటాను అనమాట. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. నేనైతే పిల్లల కోసం అయితే సున్నిపిండి అయితే తయారు చేశాను. ఇవి ఎలా తయారు చేశాను అనేది అయితే మీకు తెలుసుకోవాలనుకుంటే సున్నిపిండి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను రెసిపీ తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్. Thanks for watching. Take care. Bye bye.